హలో ఫ్రెండ్స్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు షారోన్ గార్డెన్స్. మీ అందరికీ నమస్తే. నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు మా టమాటా చెట్లకు కాసినటువంటి టమాటా పళ్ళు చూడండి. ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి టమాటా పళ్ళు ఎన్ని. ఈరోజు నాకు మొన్న ఒకసారి ఫస్ట్ హార్వెస్టింగ్ చేశాను. ఈరోజు కొన్ని 4-5 పళ్ళు కాసాయండి. చూడండి టమాటా చెట్లు చూడండి. ఇవి నేను ఒక నర్సీపట్నం క్యాంప్ వెళ్ళినప్పుడు, మా సొంత గ్రామం వెళ్ళినప్పుడు నేను ఇవి కొన్ని తెచ్చుకున్నానండి. కొన్ని తెచ్చినందుకు చక్కగానే మంచిగా ఇవి చూడండి. మొన్న ఫస్ట్ హార్వెస్ట్ చేశాను. ఇది సెకండ్ హార్వెస్ట్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. అలాగే బ్రింజాలు కూడా మీకు చూపెడతాను. చూడండి, ఈరోజు నేను వీటిని హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి బ్రింజాలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. బ్రింజాలు చూడండి ఎంత. ఈసారి సెకండ్ టైము బాగా కాసాయండి. చూడండి 1 కేజీ ఉండొచ్చు ఇవి. చూడండి ఇగో చూడండి ఈ వంకాయలు అరే కింద పడిపోయి టమాటాలు చూడండి ఎంత చక్కగా. నేను ఈరోజు వీటిని హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. టమాటాలు కోసుకున్నాను. ఇగో చూడండి బ్రింజాలు చూడండి ఎంత బాగున్నాయో. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి ఈ బ్రింజాలు కొంచెం ఎండ పడుతుంది, దానివల్ల మీకు సరిగా. అలాగే ఇక్కడ కూడా చాలా కాసాయండి. ఈసారి బాగా కాసాయి. సెకండ్ టైం హార్వెస్ట్. చూడండి బ్రింజాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఈ బ్రింజాలు ఇగో చెట్టు నిండా ఒక్కొక్క చెట్టుకి 2-3 కాయలు కాసాయండి. ఇంకా నేను కొయ్యలేదు, కోస్తున్నాను వచ్చి. ఇగో చూడండి అలాగే ఇగో ఆకులు వచ్చినాయి చూడండి. ఒక్కొక్క చెట్టుకి కనీసం 2-3 కాయలు కాసాయండి. నిజంగా నేను అనుకున్నాను ఏంటి ఎప్పుడు ఒక్కొక్కటే కాస్తుంది అనుకున్నాను. కానీ చూడండి ఈరోజు నేను మీ వీడియో తీసి చూపెడుతున్నాను. చూడండి నిజంగా నేను చాలా ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. చూడండి ఇగో ఇక్కడ ఈ చెట్టుకి అయితే ఒకటి కాసింది. ఇగో చూడండి ఈ బ్రింజాలు చూడండి. ఇది ముళ్ళొంకాయ అంటారు. చూడండి ఇది ముళ్ళొంకాయ అంటారు దీన్ని. చూడండి ఇది ముళ్ళొంకాయ అంటారు దీన్ని. నాకు చాలా ఇష్టం. ఒకటే కాసింది. దీనికి ఒకటి, ఇగో దీనికి 2 కాసాయండి. ఈ చెట్టుకి చూడండి ఇదిగో దీనికి 2 కాసాయి. 2 ఇదొకటి ఇవి తెల్ల వంకాయలు. తర్వాత అలాగే ఇంకా పింజులు వచ్చాయండి. ఇగో నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పింజులు వచ్చాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ పింజులు వస్తున్నాయి. ఇదొకటి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది చూడండి మా తోటలో దీన్ని ఏమంటారు, పాలకూర అంటారేమో, నాకు సరిగ్గా తెలియదు. ఇది చుక్కకూర ఇంకా ఇప్పుడు గ్రోత్ అవుతుంది. ఇవి చూడండి పాలకూర. ఇగో ఆనపపాదులు పెట్టుకున్నానండి కొత్తగా. ఇవి చూడండి తోటకూర, ఆనపపాదులు, బీరపాదులు పెట్టుకున్నాను. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వీటన్నిటిని బట్టి చేసినందుకు. ఇదిగోండి చూడండి ఇంకా ఒకటి మర్చిపోయాను. చూడండి ఇదిగో టమాటా చూడండి మీరు చూడండి. ఒక టమాటా వేసుకున్నందుకు ఏమీ కూడా ఫలితము చక్కగా దొరికిందండి. నిజంగా నేను ఇవాళ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నది. ఆ దొడ్డుకి అక్కడ పెట్టాను. ఇదిగో చూడండి. నిజంగా ఈరోజు నేను వీటన్నిటిని హార్వెస్ట్ చేస్తున్నాను. వంకాయలు, టమాటా, ఉల్లికాడలు కూడా చూడండి. ఉల్లినారు తెచ్చేసాను నేను. అక్కడి నుంచే కొనుక్కొచ్చాను నర్సీపట్నం నుంచి. ఆ రోజు ఇంకా మా సొంత ఊరు చూడటానికి వెళ్ళినప్పుడు చూడండి ఉల్లినారు చూడండి. ఉల్లినారు చూడండి అంత పెద్ద ఎదిగింది. కోసుకొని తినడానికి అయితే టైం లేదు, కానీ బజార్లోంచి తెచ్చినవి కోసుకోవడం, తెచ్చుకోవడం, వండేసుకోవడం చేస్తున్నాము.
కాబట్టి చూడండి నాకు చాలా చాలా సంతోషిస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చూడండి, పచ్చిమిరపకాయలు ఎంతెంత ఉన్నాయో పచ్చిమిరపకాయలు 4 కాసినా చాలు. పచ్చిమిరపకాయలు నాకు కూరకు సరిపోతూ ఉంటాయి, కూరలోకి ఎవరికైనా ఇవ్వడానికి కూడా, అంటే మా కిందన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడానికి 4 పచ్చిమిరపకాయలు 4. నిజంగా చూడండి, వీడియో చూశారు కదా, మీరు సంతోషిస్తారు అనుకుంటున్నాను, మీకు ఇష్టమవుతుంది అనుకుంటాను. చూడండి బోగన్విల్లియా మధ్యలో ఎంత చక్కగా అది డెవలప్ అవుతుందో. బంతి మొక్కలు అయితే ఎండిపోయాయి. ఇంకో మ్యాంగో ప్లాంట్ చూడండి, ఇది మరి చిగురు వచ్చింది, మరి కాయలు కాస్తుందేమో తెలీదు. ఇదండి నా బ్రింజాల్ ప్లాంట్లు చూడండి ఎంత బాగున్నాయో. నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇంకో టమాటాలు ఇంకా పూతకొచ్చే కాయలు కాస్తాయి. ఇగో బచ్చలు చూడండి, ఆరోగ్యానికి మంచిది బచ్చలు. అలాగే చూడండి, ఈసారి కొత్తగా నేను కొత్తిమీర వేసాను, ఇంకా ఒకసారి కూడా హార్వెస్ట్ చేయలేదు. చూసి సంతోషిస్తున్నాను. కోసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, ఈసారి కరెక్ట్గా వచ్చిందండి అది. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రేమతో మీ సబ్స్క్రైబ్, మీ లైక్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది ఇంకో వీడియో చేసుకోవడానికి. అలోవెరా కూడా నేను ఎప్పుడు పడితే అప్పుడు తలక పెట్టుకోవడానికి అలోవెరా పెంచుకుంటూ ఉంటాను. షాపుల్లో అమ్మినటువంటి అలోవెరా జెల్ కాదండి, కెమికల్స్ కలుస్తాయి అందులోని. మన తలకి ఫ్రెష్గా ఇంట్లో చిన్న కొమ్మ తెచ్చి వేసేసుకుంటే మన లేడీస్కి మనకు చాలా అవసరం. ఈ అలోవెరా చక్కగా తలకు పెట్టుకోవడానికి ఫ్రెష్గా ఉంటుంది, తల పెరుగుతుంది. దీంతో ఫెర్టిలైజర్ కూడా చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాం. మొక్కలు ఎండాకాలం చచ్చిపోకుండా ఉండాలంటే ఫెర్టిలైజర్ చాలా పనిచేస్తుంది. కాబట్టి చూడండి, నా వీడియో మీరు నచ్చిందనుకుంటాను. దయతో మీకు నచ్చితే మరి నా వీడియోని మీరు దయచేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి నా ఛానల్ కొత్తగా చూస్తే మీరు దయతో సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బోగన్విల్లియా ఎంత బాగా చక్కగా ఇంప్రూవ్ అయిందో. చిన్న కొమ్మ తెచ్చి వేసుకున్నాను రోడ్డు మీద వాకింగ్కి వెళ్ళినప్పుడు. ఎంత బాగా చూడండి. నాకు ఎక్కువ నచ్చింది బ్రింజాల్ ప్లాంట్లో, టమాటాల ప్లాంట్లో నచ్చాయి ఆరోగ్యానికి. నేను ఏ రకమైన ఎరువులు వెయ్యనండి, నేను మామూలుగా మరి వర్మి కంపోస్టు, బూడిద, కోడిగుడ్లు అలాంటివన్నీ చెదకొట్టి కోడిగుడ్డు ఎమల్షన్ కలిపి వాటర్ కలిపి వేస్తూ ఉంటాను. నిజంగా ఇంకా పాదులైతే ఇంకా డెవలప్ అవ్వలేదు ఈసారి. మంచుకి అసలు మొక్కలు పెరగవంట. నేను ఎంతో శ్రమపడి నా టైంని నేను ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేస్తాను, పొద్దున్న సాయంత్రం. అదైతే మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. మరొకసారి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మరొక నూతన వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.